ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ పై 3 సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ఒక్క ఓటు పోకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటును కూడా కాపాడడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పనిచేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా భవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్ ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అట్లాగే సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా చర్చ జరిగింది. గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయడం జరిగింది. ఒక 3 మెంబర్ ప్యానెల్ని కూడా పార్టీకి సబ్మిట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అర్హత కలిగినటువంటి ప్రతి పౌరుడి యొక్క ఓటు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయం కాంగ్రెస్ పార్టీది. పేదవాడు అర్హత కలిగిన వాడికి ఓటు హక్కు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు